ప్రేమించుకునుడు తప్పు కాదు, బండెక్కి తిరిగితే కూడా ఏం కాదు. కానీ మరీ బరిదెగిచ్చి బండ్ల మీద పోతుంటా మంది కూడా చూస్తురన్న సోయి లేకుండా ఇయో గిస్వంటి చేస్తేనే ఇజ్జత్ ఉంకుడు గుంతల పాలవుతుంది. ఇంటర్నెట్ జయంగా ఇలువ పోతుంది, షేర్లు కాంగా చెడ్డ పేరు వస్తుంది. పోతందుకు బండి ఉంది, పొయ్యంత రోడ్డు ఉంది, ఒంట్లే వేడుంది, వద్దన్న ఆగని కషి ఉంది. పాయిగా అని పాసమల్ల పనులు మోపేసిరు చూడుర్రి. మంది చూస్తున్నా సరే మనల్ని ఆపేది అన్నట్టు ఆమె పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని ముద్దులు ఇచ్చుకుంటా ఆయన జోష్ అనే మంటకి పెట్రోల్ వస్తున్నట్టు చేయబట్టింది. ఈ మోతవరి మొగానికి నన్ను మించిన మొనగా లేడన్నట్టు నడుపుతుంది ఇక బండి. వచ్చి పొయ్యే తవ్వనే ఓయోరం చేసిరుగా ఇలా కసి కాట్ల కలిసిపోను. రాజస్థాన్ కోట అనే కాడైంది ఈ కథ. వీడియో మస్తు వైరల్ అయ్యే వరకల్లా పోలీసు వాళ్ళ కంట్ల పడి ఈ కిస్సింగ్ కప్పుల మీద కష్టం అనుకుంటా కేసు రాసిర్రు. ఏంద్రయ్యా ఏం చేస్తా అన్నారు? సింహ చీకట్ల మంది తిరిగే రోడ్ల మీద కామంతో కళ్ళు మూసుకుపోయి కథలు పడతారా అని పట్టుకొచ్చి ఇద్దరి మీద కేసు రాసి బైకును గుంజుకున్నారు. అటెంకాలు ఇద్దరు చెవులు పట్టించి సారీ చెప్పించి ఇంకోసారి సొంటి పనులు చేయము ఎవరు కూడా చేయొద్దు అని వాళ్ళతో చెప్పించారు. అయిందా? మంచిగా అయిందా? ఇది ఇప్పుడు ఓర్రిగా ముద్దులు ఇచ్చుకుంటారు రోడ్ల పంటి. रोड पर मोटरसाइकिल चलाकर चलते हुए मोटरसाइकिल पर जो अश्लील कृत्य किया है, जिससे हमने हमारा जीवन भी खतरे में डाला है तथा लोगों का भी जीवन खतरे में डाला है। भविष्य में ऐसी गलती नहीं करेंगे। हम आमजन से अपील करते हैं कि कोई भी ऐसा काम न करे, ऐसी गलती नहीं करे, इसकी कानूनी कार्रवाई होती है। वह हमारे साथ हो रही है, इसलिए आमजन से अपील करते हैं कि कोई भी ऐसी गलत हरकत न करे। ఈ నడుమ ఇండ్లల్లో వండుకునే బంద్ చేసిరుగా చాలా మంది. బయటకు పోయి తిందాంపా అంటే తిందాంపా అనేటోళ్ళే ఎక్కువైరు. ఇక రీల్స్ వచ్చిన కాడ నుంచి ఎవరన్నా పాలనా కాడ ఫుడ్ మంచిగా ఉందని ప్రమోషనల్ వీడియో చూడంగానే నిజమే అని నమ్మి ఎంత దూరమైన పోయి తింటుర్రు. మరి గా హోటళ్ళ సింగారం ఎట్లున్నదో చూడురి. వారం దినాల సంది హైదరాబాద్ ఉన్న పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్ల తాట తీస్తురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మరి నొద్దులు ఏడబోయిరో గానీ లేడికి లేచిందే పరగన్నట్టు హోటళ్ల మీద దుమ్ము లేపే తీర్ల రైడింగులు చేస్తున్నారు. మొన్నటి దాకా రామేశ్వరం కేఫ్ అనే హోటల్ మీద ఇన్ని వీడియోలు చేసిరు. ఏం కథ? పైన పటారం లోన లొటారం అన్నట్టు ఆ హోటల్ మీద రైడింగ్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మినపప్పు, డేట్ అయిపోయిన పెరుగును పట్టుకున్నారు. కిచెన్ నిండా బొద్దింకలు చూసి పైన వేసిర్రు. అట్లనే బాహుబలి రెస్టారెంట్ వాళ్ళ తాన పోయి పాసిపోయిన చికెన్ మటన్లను ఫ్రిడ్జ్ లెక్క బయటకు తీపిచ్చి షీషి అని తిట్టిపోసిర్రు. ఆలకింత పైన వేసిర్రు. ఇట్లా హైటెక్ సిటీ నుంచి ఎల్బీ నగర్ దాకున్న అన్ని తీర్ల హోటళ్ళ గిట్లనే చెకింగ్ లకు పోయి సెడా మడా తిట్టేసి జుర్మానాలు రాస్తారు ఆఫీసర్లు. కిచెన్ నీట్ గా పెట్టుకోవాలి. దిక్కుమాల రంగులు ఎందుకు కలుపుతుర్రు? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను ఎందుకు పెడుతుర్రు? పాచిపోయినా చీకిపోయినా చీయకూరనే ఉడుకు నూనెలా గోలిచ్చి కస్టమర్లకు కొట్టిస్తుర్రా? సిగ్గు లేదా మీకు అని తిట్టిపోసి కేసులు రాసుకున్నారు. చూస్తురు కదా హోటళ్ల భాగోతం ఎట్లున్నదో. ఏమున్నా జర ఇంట్లోనే తింటట్టు చూసుకోరి. బయటకు పోతే పైసలు ఇచ్చి రోగాలు కొనుక్కున్నట్టేగా. ఎంత తోపు హోటల్ అయినా ఏం శుద్ధ పూసలు లేరు. అందరు గదే వారం చేస్తారు చూడు మరి.